సిపి రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పే లేదు. ప్రభుత్వ పరిపాలన బాగోకపోతే బాగోలేకపోతే బాగోకపోతే ఆయన మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. కాకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ ఇప్పుడు విమర్శించేది విచిత్రమైనటువంటి విమర్శ. ఇక్కడ తమ సొంత సిద్ధాంతమైన తమ పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకుని దైవద్వేషం, హిందుత్వ ద్వేషం, మైనార్టీ బుజ్జగింపు అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ని విమర్శించినట్టుంది. ఇప్పుడు కూటమికి పరోక్ష మిత్రుడే కదా సిపిఐ రామకృష్ణ గారు కూడా. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినాయి. పరోక్షంగా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటిది సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ. అది ఓపెన్గా కనబడినటువంటిది. అలాగే ఇప్పటికి కూడా విమర్శలు సాధారణంగా జగన్ మీదనైతే దుమ్మెత్తిపోసినటువంటి రామకృష్ణ గారు ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి అప్పుడప్పుడు మెత్తడి సుత్తుతో కొడుతుంటారు. మరి పవన్ని మాత్రం టార్గెట్ ఏంటి? హిందుత్వ అంశంలో టార్గెట్. ఎట్లాంటిది? పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ప్రశ్నించడానికి మాట్లాడామని చెప్తున్న పవన్ కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? క్యాబినెట్లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలో కాషాయం అంటూ తిరగడం ఏంటి అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు 2022లో ఏకంగా 2500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లను కట్టబెడితే మాట్లాడకుండా అదానీకి ఊడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. అదానీ వద్దు, రామకృష్ణ గారికి ఇస్తే భూమి తవ్వి అందులో నుంచి కరెంటు తీసి మనందరికీ ఇస్తారు. అదానీ వద్దు, అంబానీ వద్దు, ఎవరు వద్దు. ఇది నెంబర్ 2. ఓవరాల్గా ఏంటంటే బాబు గారికి మట్టి అంటకుండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం నడుస్తోంది.